అధికారులతో సీఎం రేవంత్ ఈ వారం వరుసగా భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన వాటిపై వినతి పత్రాలు అందిస్తూ వచ్చారు. మహిళా సంఘాలకు స్వయం ఉపాధిలో భాగంగా ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించేందుకు జీవో ఇచ్చారు. వనపర్తిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ను స్వయంగా పర్యవేక్షించి సూచనలు చేశారు. తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ప్రధాని మోదీని కలిశారు. ఫిబ్రవరి 26న జరిగిన భేటీలో తెలంగాణకు ఏ రంగాల్లో కేంద్ర సహకారం అవసరమో మరోసారి రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చారు. 5 కీలక ప్రాజెక్టులకు నిధులివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ లో మెట్రో విస్తరణ ఆగిపోయిందని, ఈ ప్రాజెక్టు ముందుకు సాగటానికి తోడ్పడాలని కోరారు. దీంతో పాటే రీజనల్ రింగ్ రోడ్ సౌత్ పార్ట్ ను మంజూరు చేయాలని, ఆర్ఆర్ఆర్ కు సమాంతరంగా రీజనల్ రింగ్ రైల్వే లైన్ కు అనుమతించాలన్నారు. అలాగే డ్రైపోర్టు నుంచి ఏపీలోని బందర్ పోర్టుకు గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మించాలని, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు భారీ నిధులు మంజూరు చేయాలని, సెమీ కండక్టర్ ప్రాజెక్టు తెలంగాణకివ్వాలని కోరారు సీఎం రేవంత్. దీనికి ప్రధాని మోదీ సానుకూలంగా రియాక్ట్ అయ్యారు. ఈ ప్రాజెక్టులను మంజూరు చేయడంతో పాటు భారీ ఎత్తున నిధులు కేటాయించేలా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తోడ్పడాలన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2కు వెంటనే అనుమతులు ఇవ్వాలని ప్రధానిని కోరానన్నారు సీఎం రేవంత్. ఫేజ్ 2 కింద 24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల పొడవైన 5 మెట్రో కారిడార్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. నిధులకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నా సంక్షేమాన్ని మాత్రం రేవంత్ ప్రభుత్వం ఎక్కడ ఆపటం లేదు. ఈ క్రమంలోనే ఉపాధి కూలీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు భరోసా నిధులను జమ చేసింది. ఈ 2 జిల్లాల్లో 66,240 మంది ఉపాధి కూలీ లబ్ధిదారుల ఖాతాల్లో 39.74 కోట్లు జమ చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు 50.65 కోట్లను తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు అందనున్నాయి. తెలంగాణను అన్ని రంగాల్లో టాప్ లో నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రయత్నాలు చేస్తున్న రేవంత్ సర్కార్ మరో ముందడుగు వేసింది. హెచ్ఐసిసిలో బయో ఏషియా 2025 సదస్సును ప్రతిష్టాత్మకంగా విజయవంతంగా నిర్వహించింది. ఈ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పలు సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 11 సంస్థలు రాష్ట్రంలో 5,445 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. గ్రీన్ ఫార్మసిటీ కోసం 6 ఫార్మా కంపెనీలు ఇప్పటికే ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. మరో 11 కంపెనీలు భారత్ బయోటెక్, గ్రాన్యూల్స్, ఆర్బిక్యులర్, ఐజాంట్, బయోలాజికల్ ఈ, విర్కో, విరూపాక్ష, జుబిలెంట్, వెమ్టా, ఆర్జన్, సాయి లైఫ్ సైన్సెస్ ఫిబ్రవరి 25న ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటితో కొత్తగా 9,800 ఉద్యోగావకాశాలు లభిస్తాయి. తాజా ఒప్పందాలతో కలిపి ఇప్పటి వరకు గ్రీన్ ఫార్మా సిటీలో మొత్తం 11,100 కోట్ల పెట్టుబడులు రాగా 22,300 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. అటు ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ స్టేట్ ప్రతినిధులతో హెచ్ఐసిసిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో పరిశ్రమలు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇతర రంగాల్లో పెట్టుబడులు, ఒప్పందాలపై చర్చించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 24న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో సుడిగాలి ప్రచారం చేశారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు సవాల్ చేశారు. ప్రజల కోసం తాము ఏం చేస్తున్నాం, కేంద్రం ఏం చేస్తుందో గ్రాడ్యుయేట్లకు వివరించారు. యాదగిరిగుట్ట నారసింహుడి దివ్య విమాన స్వర్ణగోపురం సాక్షాత్కారమైంది. దేశంలోనే ఎత్తైన బంగారు గోపురాన్ని ఫిబ్రవరి 23న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రేవంత్ రెడ్డి దంపతులు గోపురంపై ఉన్న సుదర్శన చక్రానికి మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు చేసి దివ్య విమాన స్వర్ణగోపురాన్ని స్వామివారికి అంకితం చేశారు. మొదట కొండపైన ఏర్పాటు చేసిన యాగశాలకు చేరుకుని మహాపూర్ణాహుతిలో పాల్గొన్నారు. దేశంలోనే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ
నరసింహస్వామి 5 అంతస్తుల దివ్య విమాన గోపురం ఎత్తైన గోపురంగా నిలిచింది. 50.5 అడుగుల ఎత్తు, 10,754 చదరపు అడుగుల వైశాల్యమున్న స్వామివారి పంచతల దివ్య విమాన గోపురాన్ని 65 కిలోల 633 గ్రాముల బంగారంతో చేశారు. దేశంలో కొన్ని ఆలయాలకు 3 అంతస్తుల గోపురాలుండగా 5 అంతస్తుల స్వర్ణ గోపురం ఉన్న ఏకైక క్షేత్రంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ క్షేత్రం రికార్డు సృష్టించింది. 60 నదుల నుంచి తీసుకొచ్చిన పుణ్య జలాలతో స్వామివారి దివ్య విమాన గోపురానికి, స్వర్ణ సుదర్శన చక్రానికి అర్చకులు కుంభాభిషేకం నిర్వహించారు. For more videos like this, subscribe Big TV channel.